అంటే ఇలాంటి ట్రెండ్స్ని మీ పార్టీ ఎలా అబ్జర్వ్ చేస్తుంది? మీ పార్టీలో కూడా అప్పుడప్పుడు ఇలాంటి పెడధోరణులు కనపడుతూ ఉంటాయి. ఉదాహరణకి మొన్న అది యాత్ర 2 సినిమా రిలీజ్ అవుతుంటే ఆ సినిమా హౌస్ఫుల్ చేయాలని ముఖ్యమంత్రి కార్యాలయం ప్రభుత్వం కలెక్టర్లకు జీవో ఇచ్చినట్టుగా ఒక ఫేక్ జీవోని క్రియేట్ చేసి వదిలేరు మీ వాళ్ళే. ఇలాంటి అక్కడక్కడ మీకు కనపడుతున్నాయి మీ వాళ్ళ వైపు నుంచి, కానీ అటువైపు నుంచి చాలా ఎక్కువ ఉంటున్నాయి. ఇంకా మిగతా వాళ్ళ సొసైటీలో చాలామంది ఇట్లా తయారయ్యారు. ఈ ట్రెండ్స్ విషయంలో మీ పార్టీ స్టాండ్ ఏంటి అసలు? వెంకటకృష్ణ గారు, కంచె చేను మేస్తే ఎట్లా ఉంటుంది అనడానికి ఒక సామెత ఉంది. అట్లా ఇప్పుడు ప్రభుత్వము పార్టీని అభిమానించే వ్యక్తులు 3 రకాలుగా ఉంటారు. ఇప్పుడు మీరు అన్నారు చూసావా, టీడీపీలో కూడా ఇలాంటి కొన్ని సంఘటనలు ఉన్నాయంటారు చూసా. ఇప్పుడు సోషల్ మీడియా పార్టీ తరపున నడపడం వేరు, పార్టీని అభిమానించే వాళ్ళు కొంతమంది చేస్తారు వ్యక్తులుగా. సరే మా పార్టీలో లేరా, ఆ పార్టీ లేరంటే అన్ని పార్టీలో ఉన్నారు. అందులో మా పార్టీ వాళ్ళు కూడా ఇప్పుడు నిజానికి ఇప్పుడు నిన్న వైసీపీ ప్రభుత్వము యాత్ర సినిమా చూడాలని ఒక జీవో ఇచ్చినట్టు ఎవరో పెట్టారు, దాన్ని కొంత సర్క్యులేట్ చేశారు, మళ్ళీ ఇమీడియట్గా అలర్ట్ అయిపోయారు వాళ్ళే. ఇది మేము పార్టీ నడిపింది కాదు, పార్టీని అభిమానించే వాళ్ళు ఎవరో చేశారు, అది ఎవరో తెలియదు. లేదా వైసీపీలో చేసి మా మీద వేస్తారా అటువంటి బ్యాచ్ అది. సరే మేము అంటే వాళ్ళకి వ్యతిరేకంగా వెళ్ళింది కాబట్టి మేము మా వాళ్ళే చేసినారని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీ పార్టీ వర్కర్ మీకు చెప్పకుండా చేసినా మీరు ఓన్ చేసుకోవాల్సిందే, అది అందుకని అంటున్నాను. సో ఇది చర్చ. రెండోది వచ్చేసరికి సోషల్ మీడియాలో పార్టీ పరంగా చేసుకుంటుంది, అది వైసీపీ కావచ్చు, మా పార్టీ కావచ్చు, టీడీపీ కావచ్చు. అంటే మేము చేసుకున్నటువంటి అచీవ్మెంట్స్ లేకపోతే ఎదురు పార్టీ యొక్క వైఫల్యాలను చెప్పడం రెండో అంశం. అంతవరకు ఓకే, సూపర్. ఇక మూడోది వచ్చేసరికి ప్రభుత్వం కంచె చేను వేసినట్టు. ఎందుకంటే ఒక 2 సంఘటనలు చెబుతాను ఎక్కువ మనకు ఉన్న తక్కువ టైంలో. 2 సంఘటనలు ఏంటంటే, నిన్న కాక మొన్న మా పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఇందాక కూడా మీరు చెప్పారు ఇంట్రడక్షన్లో, వారిని అమిత్ షా గారిని కలవడానికి వెళ్తే